సో సాఫ్ట్‌వేర్ చిన్నోడు. ఒరిజినల్ నేమ్ ఏంటి బ్రో? అయితా రాజేష్. అంటే ఏంటి సర్టెన్ టైమ్‌లో మార్క్స్ అవన్నీ పక్కన పెడితే ఖాళీగా ఉంటున్నాడు అంటారు కదా! మా నాన్న నేను రోజు క్రికెట్ వెళ్ళి ఆడుతున్నా అనేసి మా నాన్న ఒక 100 గొర్రెలు తీసుకొచ్చి పెట్టాడు. క్రికెట్ ఆడుతున్నావు అని. ఎందుకు నిన్ను పంపించినాను కదా! చీప్స్ కాపించడానికి. టీసీఎస్‌లో జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ ఇదైతే పక్కానా గవర్నమెంట్ జాబ్ లైఫ్ సెట్ అయిపోద్ది. మనం ఇంకా పెద్ద నేర్చుకోవాల్సిన పని కూడా ఉండదు. లైఫ్ మందికి సెట్ అయిపోద్ది. ఏ బాధ కూడా ఉండదు అని చెప్పాను. ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చిందన్న. నాకు సెల్ఫ్ ఇంట్రో కూడా రాదు. ఓకే. కనీసం సెల్ఫ్ ఇంట్రో కూడా తెలియదు నాకు. ఓకే. ఇప్పుడైనా వస్తుందా మరి? ఇప్పుడు వస్తుందన్న. నాకు ఇంత CGPA ఉంది, ఈ కాలేజీలో చదువుతున్నాను, నాది ఇది బ్యాక్గ్రౌండ్. 5 to 10 seconds అంతే. లాస్ట్లో మనల్ని జనరల్గా ఒక క్వశ్చన్ అడుగుతారు, అదే ఇంటర్వ్యూ అనేసి. ఎన్ని క్వశ్చన్స్ ఏమైనా అడుగుతాడేమో అనేసి నో నథింగ్ మ్యానిపులేట్ చేయగలిగితే చాలు. ఆయన్ని సాటిస్ఫై అవ్వాలి. ఫైనల్కి వచ్చేసరికి సాటిస్ఫై అవ్వాలి. సో ఆయన క్వశ్చన్స్ అడిగితే నేను కొంచెం రిలేటెడ్గా ఆన్సర్స్ ఇవ్వడం కానీ, వేరే టాపిక్ డైవర్ట్ చేసేలాగా మాట్లాడడం కానీ. చేసిందేమో బీటెక్, ఐఏఎస్ ఇంటర్వ్యూ చూసాను. కానీ నాకు చాలా హెల్ప్ అయిందన్న. మ్యానిపులేషన్ అనమాట. ఒక ఇంటర్వ్యూని మ్యానిపులేషన్ అంటే ఓం భీమ్ అని చెప్పి వాళ్ళేం మనం చెప్పిన మాట వాళ్ళు వినాలి అట్లా చేయని అవసరం లేదనమాట. ప్రజెంట్ చాలా మంది జెన్జీస్ ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఈస్ టోటల్ డిఫరెంట్. వాళ్ళందరికీ ఏం చెప్తారు? మనకు నచ్చిన పని, మనకు తెలిసిన పని చేసుకుంటే చాలా బెస్ట్. సాఫ్ట్వేర్స్ అనేవి చాలా మంది అంటున్నారు ఇంకా పోను ఏ వచ్చేస్తుంది అట్లా పోతుంది అనేసి. సో పోయేదాని గురించి ఆలోచించకుండా ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ తీసుకొని, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా చూసుకొని